తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. నమస్తే మేడం. మేడం, ఈ ఈశ్వ సాయి ఇంకా మాధురి రాథోడ్ గురించి మనం చాలానే కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకవైపు అయిపోయి ఆ అమ్మాయి గురించి ప్రెస్ మీట్లు పెట్టడము, మధ్యలో ఈ జాను ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు మేడం. అంటే ఫోక్ సాంగర్స్ అందరికీ కూడా అంటే ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వీరందరూ ఒక అసెంబ్ల్ లాగా క్రియేట్ అయిపోయి సో ఆ అమ్మాయిని మొత్తం కూడా కార్నర్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతారంటే అమ్మాయి కేసు పెట్టిందని చెప్పేసి నెగిటివ్గా చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు. దీన్ని ఎలా తీసుకొచ్చి అంటారు? ఇప్పుడు ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి నేను మొన్న అన్నాను చూడండి, రేపు పొద్దున ఉండేది హస్బెండే, అందుకని హస్బెండ్కి సపోర్ట్గా మాట్లాడతారు భార్యలు, హస్బెండ్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు, మా ఆయన బంగారం, మా ఆయన మంచోడు, మా ఆయన వెండి ఇతడి అని మాట్లాడతారు. అసలు అప్పుడు బయటికి తేకుండా ఉండాల్సింది, రెండో వాళ్ళ మీదే అంటారు వీళ్ళు అని అన్నాను. గుర్తుందా మీకు? గుర్తుంది మేడం. ఎగ్జాక్ట్గా నా భార్య నన్ను కాపాడింది, నన్ను ఏం అనలేదు అని. ఎందుకైనా మంచిది, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు భార్యని కాదనుకుని అక్కడికి వెళ్తే చట్టం ఒప్పుకోదా అని ఆలోచించాడని మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టు. అంతే అంటారా? ఎందుకంటే ఇప్పుడు మాధురి చెప్పేదాని ప్రకారం మా మధ్య కొంచెం రిలేషన్షిప్ ఎప్పటి నుంచో ఉంది. యూట్యూబు దాని మీద వచ్చే రెవెన్యూ అవన్నీ కొంచెం అవకతవకలు ఉన్నాయి అని చెప్పింది. కొంత డబ్బు కూడా ఇచ్చాను చెప్పింది. ఇప్పుడు అవన్నీ ఎగ్గొట్టడానికి ఇతను భార్య పక్కన చేరిపోయాడు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు రియల్గా అంటే మాధురి. ఇప్పుడు కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ ఆలోచించండి, ఎవరు అన్యాయం అయిపోతారు ఇట్లాంటి రిలేషన్స్లో. వీళ్ళు ఏం చెప్తారు, మగవాళ్ళు వచ్చి ఎవరన్నా ఒక అమ్మాయి కాస్త ఫైనాన్షియల్గా ఉపయోగపడుతుంది, లేదు నాకు అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మా ఆవిడికి నాకు అస్సలు పడదు, నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా, కానీ సరైన అమ్మాయి దొరకలేదు నాకు ఇంతవరకు. ఎప్పుడో సరైన అమ్మాయి దొరికితే అప్పుడు విడాకులు ఇచ్చేద్దామని చూస్తున్నా. నా వల్ల కాదు దాన్ని భరించటం. పెద్ద గయ్యాళిది, ఇట్లాంటి కథలన్నీ చెప్తారు. ఎందుకంటే అక్కడ అమ్మాయి పక్కన కాస్త ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఆ ఆర్థిక ప్రయోజనంతో పాటు ఆమె తనకు అన్ని రకాలుగాను సహకరిస్తుంది, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఉంది అని చెప్పి అక్కడ భార్యని కట్టడి చేసుకోవచ్చు. ఓ నేనే కాదు దిక్కు, నా మొగుడికి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని భార్యకి నేర్పిద్దామని చూస్తారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, ఈ సదరు భర్త చేసే ఘనకార్యాల వల్ల వాళ్ళు మనశ్శాంతి లేకుండా అనుక్షణము అనుమాన పక్షులాగా తయారవుతారు. వాళ్ళ వేదనని ఆలోచించాలి, వాళ్ళ వేదనను అర్థం చేసుకోవాలి. అసలు ఇంట్లో ఉన్నా అనుమానిస్తారు, వీడు ఎందుకబ్బా ఇంట్లోనే ఉన్నాడు, మామూలుగా అయితే వెళ్ళిపోతాడు ఈ టైంకి అనుకుంటారు. ఓహో ఆమె లేదు కావచ్చు అందుకే ఈయన ఇంట్లో కూర్చున్నాడు, బయటికి వెళ్ళాడు అనుకోండి, అమ్మో వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇట్లా ప్రతి క్షణము తనని గురించి, తన ప్రొఫెషన్ గురించి, తన మనశ్శాంతి గురించి, తన ఆరోగ్యం గురించి, తన భవిష్యత్తు గురించి, తన పిల్లల భవిష్యత్తు, కుటుంబము ఇవన్నీ ఆలోచించడం మానేసేసి ఒక మానసిక రోగిగా తయారైపోతుంది భార్య. అప్పుడు సహజంగా ఎంతో కొంత ఫ్రిక్షన్స్ వస్తాయి ఇంట్లో. వాటిల్ని సాగ్గా పెట్టి, చూడు నువ్వు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను అని ఇక్కడ డ్రామా, ఇక్కడ ఈమెలా ఉందని అక్కడ డ్రామా. ఈ రెండేళ్ల పూజారులు ఉంటారే, వీళ్ళు చేసే ఘనకార్యాలు ఇవి. పైగా వీళ్ళకి ఆన్ ద టాప్ ఆఫ్ దట్ అక్కడ ఆర్థిక ప్రయోజనం కూడా ఉందనుకోండి, ఇంకా అసలు చెప్పక్కర్లా. మొత్తం అక్కడ వాళ్ళని కథం పట్టించి కానీ వీళ్ళు బయటికి రారు. మళ్ళీ అందులోనే ఉంటారంటే అందులో ఉండరు మేడం. అందులో కూడా ఉండరు, అక్కడ అయిపోయినంత, అక్కడ ఉన్నంత వరకే. ఇప్పుడు చెరువులు చేపలు ఎప్పుడు ఉంటాయి, నీళ్ళు ఉన్నంత వరకే ఉంటాయి. ఈ రిలేషన్షిప్స్ కూడా అంతే. అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి బయటపడి మాట్లాడకపోతే తానెంత నష్టపోయిందో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో తను చెప్తుంది ఆ మాట. ఇప్పుడు ఈమె ఏదో నేను నష్టపోయానని చెప్పింది కదా వచ్చి, నిజమే. నేను ఈ
మహిళలిద్దరినీ క్వశ్చన్ చేయడానికంటే ముందు నేను ఈశ్వర్ సాయినే క్వశ్చన్ చేస్తా. అవును, కరెక్ట్ మేడం. ఎందుకంటే ఇక్కడ రెండు చోట్ల డ్రామా ఆడింది అతను కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈరోజు. అందులో ఏమంటున్నాడంటే నాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదు, నేను నా రూమ్లో ఉన్నా, ఆమె ఇంకో రూమ్లో ఉంది, నా అసిస్టెంట్ వాష్రూమ్కి వెళ్తే నేను ఏం వాష్రూమ్ వాడుకున్నా, అప్పుడే మా ఆవిడ తప్పుద్రో పట్టించారు, వెంటనే వచ్చేసింది అంటున్నాడు. అప్పుడు అట్లా మాట్లాడటప్పుడు అడగాలి కదా మేడం. అలా అన్నప్పుడు వాళ్ళ ఆవిడకి చెప్పాలిగా. మరి బెల్లం కొట్టిన రాయిలాగా ఎందుకున్నాడు అక్కడ? ఆమె అలానే కూర్చొని ఉంది. సరే ఈయనంటే అయిపోయాడు, ఆమె నింద వేసుకోదు కదా ఆమె మీద. ఒక అమ్మాయి నువ్వు ఆయన వచ్చింది దేనికి అని చెప్పి. ఇప్పుడు ఆమెను అన్ని రకాలుగా ఎన్ని కబుర్లు చెప్పుంటాడు ఆవిడకి. రిలేషన్షిప్ ఊరికే వచ్చేస్తుంది ఏంటి? అసలు రాదు కదా. మరి ఆ కబుర్లు చెప్పినోడు బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చోవడం దేనికి? మాట్లాడాలిగా. లేదు ఈ విషయంలో ఆమె తప్పు కాదు, నా తప్పు కూడా ఉంది. ఇప్పుడు బాగా ఆలోచించుకుని స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నారు భార్య భర్త ఇద్దరు కలిసి. మళ్ళీ పైగా ఆవిడ బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసింది. అదేంటి, నా జీవితం నాకెంత అవసరమో పాపం తన జీవితం కూడా తనకు అంతే అవసరం కదా, ఇంకెవరో వీడియోలు అవి చేయకండి అని. ఇప్పుడు తనని మభ్యపెట్టినందుకు, అలాగే తన డబ్బులు కాజేసినందుకు దానికి సంబంధించిన ఆధారాలతోటి ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఎంతో కొంత ఆ అమ్మాయికి రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. పైగా ఈ ప్రపంచం మొత్తం కూడా భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళావు, నువ్వు భార్యాభర్తల మధ్యలోకి ఎందుకు వెళ్ళావు అని మాట్లాడుతున్నారు. అసలు భార్య ఉండగా ఆ అమ్మాయి జీవితంలోకి ఎందుకు వెళ్ళావు ఎవరు అడగట్లేదు. అది అవును, ఎందుకంటే ఇక్కడ మగోడు అయిపోయాడు కదా, మగోడు ఎన్ని చేసినా కానీ. ఇప్పుడు న్యాయం మాట్లాడాలంటే అయితే ముగ్గురు దొంగలన్నా కావాలి, లేదంటే వీళ్ళిద్దరు దొంగలన్నా అవ్వాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత దొంగలో ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె ఏమో చేయాల్సిందంతా చేసి సన్నాయి నొక్కులు నొక్కుతుంది, ఆయనేమో బయటకు వచ్చి లేదు లేదు నేను ఏదో స్ట్రెస్లో ఉన్నా, ఆ స్ట్రెస్లో కొంచెం ఆమెకు దగ్గర అయ్యా, అది కూడా ఈ 2 నెలల నుంచే, మాది కేవలం ప్రొఫెషనల్ బంధమే, ఇవన్నీ చెప్పుకుని వచ్చాను. మరి ఆమె ఏం చెప్తుంది? యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి దాని మీద వచ్చే రెవెన్యూ గురించి సరి అయిన లెక్క జమ అజా పజా ఏమీ లేదు అని చెప్తుంది. అంటే అన్ని మింగి కూర్చున్నారు సారు. అప్పనంగా అమ్మాయి దొరికింది, పనిచేసే అమ్మాయి దొరికింది, అది మింగేమో ఇది మింగేమో అన్నట్లు. అందుకని ఏంటంటే నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఈ సందర్భంగా ఇదంతా చూసిన తర్వాత ఏ అమ్మాయి కూడా మీరు ఒక భర్తకి భార్యగా ఉన్నా, లేదు ఒక భర్త బంధంలో నుంచి పెళ్లి బంధంలో నుంచి బయటకు వచ్చినా, మీకు మీరు స్వతంత్రంగా ఉండటం నేర్చుకోండి. ఇప్పుడు నువ్వు మంచి డాన్సర్వి, అతనితోనే డాన్స్ వేయాల్సిన అవసరం లేదు. పైగా విడాకులు తీసేసుకున్న తర్వాత వచ్చి నేను ఇప్పుడు విడాకులు తీసేసుకున్నాను, మన ఇద్దరం కలిసి ఉందామా లేదా పెళ్లి చేసుకుందామా అంటే నమ్మండి. కానీ మా ఆవిడికి విడాకులు ఇస్తా అసలు ఇంకొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. నువ్వు నీ భర్త దగ్గర విడాకులు తీసుకో అనగానే ఈమె ఎగురుకుంటే వెళ్ళి విడాకులు తీసుకొచ్చుకుంటుంది, ఈయన మటుకు విడాకులు తీసుకోడు. ఎలాగో విడాకులు తీసుకుని వచ్చావు కదా ఇంక ఉండు నాతో. ఆమెకి ఏమండి సమాజం ఏమని గుర్తిస్తుంది? ఆమెని సమాజం ఏమని గుర్తిస్తుంది? ఉంచుకున్నది అన్నట్టే మాట్లాడతారు. ఇది ఎప్పుడు కూడా ప్రతి మనిషి ఒక గౌరవప్రదంగా బతకటానికి, అంటే ప్రపంచం దృష్టిలో అని కూడా కాదు, నీకు నువ్వు సమాధానం చెప్పుకునేటట్లు. ఇవాళ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? సొమ్ము పోయి శని పెట్టినట్టు ఇంత అవమానమా హోటల్ రూమ్లో? ఆ అమ్మాయి ఎవరు వచ్చి ఎన్ని బూతులు మాట్లాడింది? ఆమె ఈశ్వరి వాళ్ళ అక్క, ఈశ్వర్ సాయి వాళ్ళ అక్క, ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఉంది కదా, సో వాళ్ళ అక్క. ఆమెకి ఏంటండి సంబంధం నాకు అర్థం కావట్లా. ఇది వీళ్ళిద్దరు భార్యాభర్తల పంచాయతీ కదా. ఆమె వచ్చి ఎన్ని మాటలు మాట్లాడింది? ఆమె వీడియో తీసే హక్కు ఎవరు ఇచ్చారు అసలు? ప్రతి మనిషికి వ్యక్తిగత గోప్యత అని ఒకటి ఉంటుంది. దానిపైన వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది. మీకెవరు ఇచ్చారు అధికారం? అసలు మీరు సరిగా ఆలోచించదలుచుకుంటే ఈ తప్పులో ఇద్దరికి భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ అమ్మాయిని ఎంత అన్నారు మీ భర్తను కూడా అంతే అనుకోవాలి. ఇంకా మీకు ఆత్మవిశ్వాసం ఉన్నది అని అనుకుంటే గనక, ఆత్మగౌరవంతో ఉండాలి అనుకుంటే, ఇంత మోసం చేసినాడు రేపు మోసం చేయడం నమ్మకం ఏంటి అని చెప్పి వాడిని గడంకలతో తన్ని పక్కన పెట్టాలి. అంటే ఆ అమ్మాయి అయితే నిస్సహాయంగా దొరికింది కదా, సమాజం కూడా నా వైపే ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి జోలికి వెళ్ళారు మీరు. అందుకని ఇట్లాంటి రిలేషన్స్లో ఏం జరుగుతుందో ఫైనల్గా ఎవరి రిలేషన్స్లో అయినా ఇట్లాంటి రిలేషన్స్లో ఇదే జరుగుతుంది. అందుకని మీ దగ్గర ఒక కళ కావచ్చు, ఒక ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం కానీ, ఒక వ్యాపారం చేయగలిగిన సామర్థ్యం కానీ ఉన్నప్పుడు
మీరు ఎవరికైనా సరే దాసోహం అన్నట్లు ఉండాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. మీకు మీరుగా బతకటం నేర్చుకోండి. ఎప్పటికైనా ఇలాంటి రిలేషన్స్ ఇట్లాగే తేలుతాయి చివరికి. అందరికి ఇట్లా హోటల్స్లో గొడవలు కాకపోవచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇలా కాకపోవచ్చు, కానీ మీరు మళ్ళీ ఒంటరిగానే నిలబడతారు. అదే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారనుకోండి, మీకు అసలు ఎవరితోనూ పని లేదు. పర్లేదు. అవును. అంతగా ఒంటరితనం వేధిస్తుంటే హాయిగా నా దృష్టిలో అయితే 4 మొక్కలు పెంచుకోండి, 2 కుక్కలు పెంచుకోండి. ఆ 2 అయితే మీకు అన్యాయం చేయవు, ఖచ్చితంగా అన్యాయం చేయవు. నేను ఎంతోమంది విషయాలు దగ్గరగా చూసి మరీ చెప్తున్నా. నేను ఏ అమ్మాయికైనా సరే ఇది చాలా వేదంతో చెప్తున్నా. ఒక మనిషి ఇంకొక మనిషిని కావాలనుకోవటం తప్పు కాదు, కానీ ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషి ఎలాంటిది, ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్క నా భార్యను నిర్లక్ష్యం చేసి సంపాదించిందంతా గర్ల్ ఫ్రెండ్స్కి పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అది ఒక రకంగా జరుగుతుంది. మళ్ళీ కానీ అవి తక్కువ. అంత టాక్టికల్, అంత టెక్నికల్ లేడీస్ ఇంకా తయారు కాల, అవుతారేమో కొన్నాళ్ళకి. కానీ ప్రస్తుతానికైతే మటుకు పర్సంటేజ్ పెంచుకుంటున్నారు, ఆడవాళ్ళతో తక్కువగానే ఉంది అట్లా చేయగలిగిన ఆడవాళ్ళు. కొవ్వొత్తుల్లాగా మేము అనుకుంటే ఇలాగే ఉంటుంది. అసలు పని కట్టుకుని ఆఫీసుల్లో తయారవుతారు ఇట్లాంటి వాళ్ళు. ఏ మహిళకైనా ఇంట్లో ప్రాబ్లం ఉందా, అసలు మీరేంటండి, ఎవడైనా పొగిడాడు అంటే వాడిని ఖచ్చితంగా మీరు తీసిపారేయండి డిక్షనరీలో నుంచి, అసలు మీ లిస్ట్లో నుంచి తీసిపారేయండి వాళ్ళని. అంత ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బు చుట్టూ రిలేషన్స్. ఏదో ఒక రోజు డబ్బు దగ్గరికే వచ్చి ఆగుతుందని ఎన్నో సంబంధాలు నిరూపించినాయి. సో దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయి ఆర్థికంగా కూడా ఇతని చేతిలో మోసపోయింది అన్న తర్వాత ఆ అమ్మాయికి సమాజం నుంచి మద్దతు అవసరం అనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి ఏకాకి అయిపోయింది ఈరోజు. కానీ మొదటి తప్పు మట్టుకు వీడు ఎన్ని కబుర్లు చెప్పినా నమ్మడం తప్పు. ఇది మట్టుకు ఎవరైనా సరే ఇవాళ కుక్కట్పల్లి కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఎక్కడైనా సరే గర్ల్స్ హాస్టల్స్ దగ్గర, లేడీస్ హాస్టల్స్ దగ్గర కొంతమంది బండేసుకొని కింద వెయిట్ చేస్తూ ఉంటారు. పిచ్చి మొహాల పైనుంచి వస్తారు, వచ్చి కాసేపు కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి బండి మీద కొంచెం 2 చుట్లు వేసి తీసుకుని వచ్చి వదిలిపెట్టి చక్కగా ఏటీఎం కార్డులు తీసుకునే అబ్బాయిలు ఉన్నారు. కానీ దీనికి భిన్నంగా బయట ప్రచారాలు ఏం జరుగుతున్నాయి, అమ్మో ఒక్కొక్క అమ్మాయి 3-4 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుందని. అంత 3-4 మెయింటైన్ చేసే బాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అంత బాగా డబ్బులు సంపాదిస్తున్న అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎవడి ఫ్యామిలీని వాడు చూసుకోవడానికే డబ్బులు సరిపోవట్లే ఇవాళ. ఇంకా జులాయిగా తిరిగే వెధవులు ఉన్నారు. ఆ వెధవులు వీళ్ళని కాస్త కాలక్షేపం చేసి వీళ్ళతోటి, నాకు ఊర్లో మరదలు ఉంది కానీ ఆ మరదలను చేసుకోవటం ఇష్టం లేదు, కానీ నిన్నే చేసుకోవాలనిపిస్తుంది. ఇట్లాంటి నన్ను కదిలించొద్దు, అసలు కదిలిస్తే చాలా అందుకని ఇక్కడ మనం ఎంపవర్ కావాల్సింది ఏంటి అంటే, మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో మహిళలకి నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, పెళ్ళిగాని అమ్మాయిలకు కానీ పెళ్ళయిన తర్వాత ఏదైనా కారణాల చేత భర్తలకి దూరమైన అమ్మాయిలు కానీ వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అసలు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వాడితోనే నీకు ఇబ్బందులు వచ్చాయి, అందుకు నువ్వు విడిపోవాల్సి వచ్చింది. అలాంటిది ఇంకొక భార్యకి భర్తగా ఉన్నవాడు నీకు న్యాయం ఎలా చేస్తాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అట్లా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక భావోద్వేగాలు కాసేపు పక్కన పెట్టండి. మీ పరువు కన్నా మీ కష్టం కన్నా భావోద్వేగాలు ఎక్కువ కాదు నా దృష్టిలో. అందుకే ఈ భావోద్వేగాల కోసం నేను చెప్పింది, ఓ పుస్తకం చదువుకోండి, ఓ మొక్కను పెంచుకోండి, ఓ కుక్కను పెంచుకోండి, మంచి సినిమా చూసుకోండి, మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసుకోండి. ఎవరో వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడం ఏంటి. ఇది పెళ్ళి కాని అమ్మాయిలకైనా పెళ్ళైన వాళ్ళకైనా సరే కావాల్సింది ఈ ఆత్మస్థైర్యం కావాలి, క్లారిటీ కావాలి ముందు. ఆ క్లారిటీ ఉంటే వాళ్ళ మాధురి రాథోడ్కి ఇంత కష్టం వచ్చి ఉండేది. థ్యాంక్ యూ.